ఎస్ ఓకేనండి. మరి ఈ వీడియోలో అంతర్రాష్ట్రీయ గఠబంధన్ అంతర్జాతీయ కూటములు ఇంటర్నేషనల్ అలియన్స్ గురించి తెలుసుకుందాం. ఏంటండి ఈ కూటములు లేదా అలియన్స్ అంటే? సో కొన్ని దేశాలు కలిపి ఒక గ్రూప్గా ఏర్పడి ఆ దేశాల మధ్య ఆర్థిక సహకారాలు, సైన్య సహకారాలు, అదేవిధంగా వస్తు మార్పిడులు, సో ఇలాంటి చర్యలన్నీ చేసుకోవడం కోసం ఒక సమూహంగా ఏర్పడడాన్నే కూటమి అని అంటారు. హిందీలో గఠబంధన్ అని అంటారు. సో కొన్ని దేశాల కలయికనే గఠబంధన్ కూటమి అని అంటారు. మరి ఇక్కడ బ్రిక్స్ అని, G20 అని, G7 అని, G4 అని, కామన్వెల్త్ అని, ఏసియాన్ అని, అపెక్ అని, ఒపెక్ అని ఇలాంటి రకరకాల కూటముల గురించి మనం తెలుసుకుందాం. సో అదేవిధంగా నాటో అని ఇలాంటి వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వాటిలో భాగంగా మొట్టమొదటి కూటమి బ్రిక్స్ అనేటటువంటి కూటమి అండి. దీనికి సంబంధించినటువంటి వివరాలను మనం చూద్దాం. బ్రిక్స్ మొదటి కూటమి BRICS బ్రిక్స్ అనేటటువంటిది. సో ఏంటండి బ్రిక్స్ అంటే? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా. సో బ్రెజిల్, రూస్, ఇండియా, అదేవిధంగా సి అంటే కనుక చీన్, చైనా, సౌత్ ఆఫ్రికా. సో మరి ఏంటి ఈ దేశాల ప్రత్యేకత అంటే? ఈ 5 దేశాలు ఆర్థికంగా బాగా బలపడుతున్నటువంటి దేశాలు. సో మరి ప్రపంచ జనాభాలో 40% జనాలు ఈ 5 దేశాల్లోనే ఉన్నారు. జీడిపిలో, ప్రపంచ జీడిపిలో 20% వాటా ఈ 5 దేశాల్లోనే ఉంది. సో అంత బలమైనటువంటి దేశాల కూటమే ఈ బ్రిక్స్ కూటమి అండి. మరి ఈ సంస్థ స్థాపనకు విశేష కృషి చేసినటువంటి వ్యక్తి, సో దీనికి సంబంధించి ఇస్కి స్థాపక్ లేదా స్థాపన కా ప్రయాస్ కర్నే వాలా ఎవరు అంటే వ్లాదిమిర్ పుతిన్ అండి, రష్యా అధ్యక్షుడు. సో వ్లాదిమిర్ పుతిన్ విశేష కృషి చేశాడు. రూస్ అధ్యక్షుడు, రష్యా అధ్యక్షుడైనటువంటి వ్లాదిమిర్ పుతిన్ చొరవతోనే ఈ కూటమి ఏర్పడింది. దీని ముఖ్యాలయం ఎక్కడ ఉంది అంటే షాంఘై, చైనాలో ఉన్నటువంటి షాంఘైలో ఉందండి. షాంఘైలో ఉంది. సో చైనాలో ఉన్నటువంటి షాంఘైలో ఈ బ్రిక్స్ కూటమి ఉంది. బ్రిక్స్ అంటే సాధారణంగా ఇటుకలు. సో ప్రపంచాన్ని నిర్మించడం కోసం ఇటుకలుగా తయారయ్యాయి ఈ 5 దేశాలు, అందుకే బ్రిక్స్. మరి ఇవి ప్రపంచంలో అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి మొదట 4 దేశాలే ఈ బ్రిక్ అనే పేరుతో ఈ కూటమి తయారయ్యాయండి. సో దీని యొక్క విశేషత, ఈ బ్రిక్స్ కూటమి యొక్క ప్రత్యేకత ఏంటంటే విశ్వమే తేజీసే వికసిత దేశ్, ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు. మొదటగా దీని యొక్క చరిత్రను మనం గమనించినట్లయితే, సో ఇస్కా ప్రారంభాన్ని మనం గమనించినట్లయితే 2008లో BRIC అనే పేరుతో 4 దేశాలే ఉండేవండి. సో 4 దేశాలు మాత్రమే మొదట్లో ఈ బ్రిక్స్లో ఉండేవి. సో దీని యొక్క మొదటి సమావేశం ప్రథమ బైఠక్ సో ఎప్పుడు జరిగిందంటే 2009లో జరిగిందండి. 2009లో. మరి 2010 డిసెంబర్ 24న ఈ యొక్క దక్షిణాఫ్రికా, చివరిగా ఎస్ ఉంది కదండి, ఎస్ బ్రిక్స్లో ఎస్, 2010 డిసెంబర్ 24న చేరింది. సో 2010 డిసెంబర్ 24న సౌత్ ఆఫ్రికా షామిల్ హుయి. సో దాంతో బ్రిక్స్గా రూపాంతరం చెందింది. మొదట్లో 4, తర్వాత ఎస్ చేరడంతో, సౌత్ ఆఫ్రికా చేరడంతో బ్రిక్స్ 5 దేశాలుగా మారిపోయింది. మరి ఈ కూటమి జనాభాలో దాదాపుగా 40% కలిగి ఉంటుంది. జీడిపిలో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో, సో సకల ఘరేలు ఉత్పాదన్ అని అంటారు. జీడిపిని సకల ఘరేలు ఉత్పాదన్ అని అంటారు. జీడిపిలో 20% వాటాను కలిగి ఉంటుంది. జీడిపి అంటే సకల ఘరేలు ఉత్పాదన్లో 20% వాటా ఈ 5 దేశాల నుండే రావడం జరుగుతోంది.
మరి ఆర్థికంగా వైశాల్యపరంగా రెండింటి పరంగా శక్తివంతమైనటువంటి కూటమి. आर्थिक और क्षेत्रफल की दृष्टि से అత్యంత శక్తివాన్ కూటమి, శక్తివాన్ గఠబంధన్ హై ఏదండి ఈ యొక్క బ్రిక్స్ కూటమి. ఇక బ్రిక్ అనే పదాన్ని మొదటగా సూచించినటువంటి వ్యక్తి గోల్డ్మన్ అండ్ సాక్స్ కు చెందినటువంటి జిమ్ ఓ నీల్ అండి. గోల్డ్మన్ అండ్ సాక్స్ అనే కంపెనీకి చెందిన జిమ్ ఓ నీల్. సో బిఆర్ఐసి అనే పదాన్ని శబ్దక ప్రథమ ప్రయోగ్ మొదటగా ప్రయోగించినటువంటి వ్యక్తి ఎవరంటే చూడండి, చాలా ఇంపార్టెంట్, జిమ్ ఓ నీల్ అండి. జిమ్ ఓ నీల్, జిమ్ ఓ నీల్ అనేటటువంటి ఆయన. ఈయన గోల్డ్మన్ అండ్ సాక్స్ అనే కంపెనీకి చెందినటువంటి వ్యక్తి. ఈయన 2001లో మొట్టమొదటిసారి ఈ పదాన్ని బ్రిక్ అనేటటువంటి పదాన్ని సూచించాడు. బ్రిక్స్ శబ్ద కా ప్రథమ ప్రయోగ్ జిమ్ ఓ నీల్, గోల్డ్మన్ అండ్ సాక్స్ అనే కంపెనీకి చెందినటువంటి వాడు. ఇక తర్వాత 2014లో 6వ సమావేశం న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనే పేరుతో. సో ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్, 2014లో ఒక నిర్ణయం జరిగిందండి, అది ఛఠవా సమ్మేళన్. సో 6వ సమావేశం జరిగింది. సో ఇందులో ఒక నిర్ణయం తీసుకున్నారండి. ఏంటా నిర్ణయం అంటే ఈ బ్రిక్స్ దేశాలన్నింటికీ కలిపి ఒక బ్యాంక్ ఉండాలి. సో అన్ని దేశాలు అందులో కొంత ధనాన్ని ఉంచాలి, అవసరాల కోసం వాడుకోవాలి. సో అదేవిధంగా ఉత్పత్తిని పెంచాలి అని. సో ఆ విధంగా స్థాపించినటువంటి బ్యాంకే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఏదండి? సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేటటువంటి పేరుతో ఈ బ్యాంక్ని స్థాపించారు. ఇది ఎక్కడ ఉంది అంటే షాంఘైలో ఉంటుందండి. ఇది చాలా ఇంపార్టెంట్. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎక్కడ ఉంటుందంటే షాంఘైలోనే ఉంది. ఎక్కడైతే ఈ బ్రిక్స్ ప్రధాన కార్యాలయం ఉందో అక్కడే ఈ బ్యాంక్ని కూడా పెట్టేశారు. ఎప్పుడంటే 2015లో ఇస్కి స్థాపన హుయి. సో 2015లో దీన్ని స్థాపించడం జరిగింది. సో ఇందులో సభ్య దేశాలు 2021లో బంగ్లాదేశ్ని, యుఏఈని మరియు ఉరుగ్వేని కూడా చేర్చుకున్నాయి. ఓన్లీ మనం 5 మాత్రమే పంచుకుంటే సరిపోదు, ఇతర దేశాలకు కూడా కొంత హెల్ప్ చేద్దాం అన్నటువంటి ఉద్దేశంతో ఈ బ్యాంకులో 2021లో సో యుఏఈ మరియు బంగ్లాదేశ్ మరియు ఉరుగ్వే, సో ఉరుగ్వే అనేటటువంటివి ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేటటువంటి దాంట్లో షామిల్ వచ్చి చేరాయండి. సో అవి కూడా కొంత మొత్తాన్ని పెట్టడం కావలసినటువంటి అవసరాలను. మళ్ళీ తర్వాత 2021లోనే మరొక దేశం కూడా జాయిన్ అయిందండి. సో ఈ దేశాలు అయితే 2021 సెప్టెంబర్లో జాయిన్ అయితే, డిసెంబర్లో జాయిన్ అయినటువంటి దేశం 2021 డిసెంబర్లో జాయిన్ అయినటువంటి దేశం ఈజిప్ట్ అండి. సో ఈజిప్ట్ అంటే మిస్ర్. సో దీంతో ఈ బ్యాంకులో ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య 9కి చేరింది. సో ఈ ఎన్డిబి అనేటటువంటి బ్యాంకులో సభ్య దేశాలు 9గా ఉన్నాయి. సో మొదట్లో 5, తర్వాత 3, తర్వాత 1. సో ఆ విధంగా 9 ఎన్డిబి అనేటటువంటి బ్యాంకులో సభ్య దేశాలు. సో ఈ మిస్ర్ పైన గతంలో తెలంగాణ ఎస్ఐలో ఎగ్జామ్లో అడిగాడండి. న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో 2021 డిసెంబర్లో కొత్తగా సభ్యత్వం పొందినటువంటి దేశం ఏమిటి అనేటటువంటిదే అడిగాడు. ఈజిప్ట్, మిస్ర్ అండి. ఇక ఒక్కసారి చూడండి. సో इसका स्थापना करने का प्रयास व्लादिमीर पुतिन के द्वारा हुआ था, रूस के अध्यक्ष. सो इसका मुख्यालय शांघाई चीन में रहा और इसके बाद सो विशेषता विश्व की तेजी से बढ़ने वाले विकसित होने वाले देशों का गठबंधन है ये. सो इसका प्रारंभ 2008 में ब्रिक नाम से हुआ था. सो इसके बाद 2010 में दिसंबर 24 को साउथ अफ्रीका शामिल होने से ब्रिक्स के रूप में बदल गई और इसका प्रथम बैठक 2009 में हुआ था. सो आबादी में 40%, जीडीपी में 20% इसका भाग रहा, ब्रिक्स का भाग रहा. ब्रिक शब्द का प्रथम प्रयोग जिम वो नील, सो गोल्डमन एंड सैक्स के अधिनेता जिम वो नील ने किया था 2001 में. 2014 में 6वां सम्मेलन हुआ था. सो इसमें एक निर्णय लिया कि न्यू डेवलपमेंट बैंक नाम से एक बैंक का गठन करना चाहिए. इस बैंक को షాంఘై నగర్ में स्थापित किया गया. షాంఘై నగరంలో ఈ బ్యాంక్ని ఏర్పాటు చేశారండి 2015లో. సో తర్వాత 2021లో యుఏఈ, బంగ్లాదేశ్, ఉరుగ్వే,
చివరిగా మిస్ర్ ఈజిప్ట్ చేరడంతో 9 మంది సభ్యులయ్యారు. ఇక ఇప్పటి వరకు జరిగిన సమావేశాల గురించి మనం ఒక్కసారి తెలుసుకున్నట్లయితే, సో దీని యొక్క సమావేశాలు, సమ్మేళన్ లేదా బైఠక్ అండి, సమ్మేళనాలు. సో మొదటగా జరిగింది యోకాటెరిన్బర్గ్, రష్యాలో జరిగిందండి 2009లో. యోకాటెరిన్బర్గ్లో జరిగింది. ఇది ఎక్కడుందంటే రూస్లో ఉంది. ఎప్పుడు జరిగిందంటే 2009లో జరిగిందండి. ఇక తర్వాత నెక్స్ట్ బ్రెజిల్లో జరిగింది. నెక్స్ట్ చైనా సాన్యాలో జరిగింది. తర్వాత ఇండియాలో 4వ సమావేశం చటవా సమ్మేళన్, చటవా బైఠక్ ఎక్కడ జరిగింది అంటే ఇండియా రాజధాని అయినటువంటి నయీ ఢిల్లీలో జరిగిందండి. నయీ ఢిల్లీలో జరిగింది. ఎప్పుడు జరిగింది అనేటువంటిదే ఇక్కడ ఇంపార్టెంట్. సో 2012లో జరిగిందండి 4వ సమ్మేళనం. ఇక తర్వాత నెక్స్ట్ డర్బన్లో జరిగింది దక్షిణాఫ్రికా. దాని తర్వాత పోర్టెలిజా బ్రెజిల్లో జరిగింది, పోర్టెలిజా. తర్వాత ఉఫా సిటీ రష్యాలో జరిగింది. మళ్ళీ చివరగా 8వ సమావేశం జరిగిందండి. సో 8వా బైఠక్, 8వ సమావేశం కూడా గోవాలో జరిగింది. ఎప్పుడు జరిగిందంటే 2016లో జరిగింది. బ్రిక్స్ 8వ సమావేశం కూడా గోవా భారత్లో జరిగింది. ఇక తర్వాత నెక్స్ట్ మిగతాది భారత్లో అయితే మళ్ళీ ఎప్పుడు జరిగిందంటే 13వ సమావేశం జరిగిందండి, 13వ బైఠక్, 13వ సమావేశం. ఎక్కడ జరిగిందంటే ఈ 13వ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. అప్పట్లో కరోనా ఉండేది కాబట్టి 2021లో వీడియో కాన్ఫరెన్స్లో జరిగిందండి. ఎందుకంటే కోవిడ్-19 కారణంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సో ఇండియా నిర్వహించడం జరిగింది. ఇక 2022లో కూడా చైనాలో వీడియో కాన్ఫరెన్స్లో ద్వారానే జరిగిందండి. అది 14వ సమావేశం. సో ఇది కూడా 2022లో చైనాలో జరిగింది వీడియో కాన్ఫరెన్సే. ఇక తర్వాత చివరిగా 15వ సమావేశం ఎక్కడంటే సౌత్ ఆఫ్రికాలో జరిగిందండి. సౌత్ ఆఫ్రికాలో జరిగింది ఆగస్టు 2023లో. సో ఆగస్టు 2023లో జరిగిందండి. సో ఇవి ఇందులో ముఖ్యమైనటువంటి సమావేశాలు, వాటికి సంబంధించినవి. మొదటి బ్రిక్స్ సమావేశం భారతదేశంలో అయితే సో 4వది జరిగింది నయీ ఢిల్లీలో. తర్వాత 8వది గోవాలో. 13వది వీడియో కాన్ఫరెన్స్ ఇండియాని నిర్వహించింది. 14వది కూడా వీడియో కాన్ఫరెన్స్ చైనా అండి. 15వది అయితే సౌత్ ఆఫ్రికా 2023 ఆగస్టులో జరిగింది. సో అయితే ఇంకా కొత్తగా చేరబోతున్నటువంటి దేశాలు ఏవి? సో బ్రిక్స్ మే నయే దేశ్ నోట్ అనేటటువంటి పేరుతో, సో బ్రిక్స్ మే ఆనే వాలే నయే దేశ్ కొత్తగా చేరబోతున్నటువంటి దేశాలు. వీటికి సంబంధించినటువంటివి చూడండి. కొత్తగా బ్రిక్స్ కూటమిలో 6 దేశాలు చేరబోతున్నాయండి. ఎన్ని దేశాలు? 6. అర్జెంటీనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈ, ఈ 5 చేరబోతున్నాయి. సో అర్జెంటీనా, అర్జెంటుగా, ఈజిప్ట్, మిస్ర్, సో అదేవిధంగా ఇరాన్, ఇథియోపియా, యుఏఈ. సో ఈజిప్ట్, మిస్ర్, ఇరాన్, ఇథియోపియా, యుఏఈ మరియు సౌదీ అరేబియా. సో ఇది సౌదీ అరేబియా. సో ఇవి చేరబోతూ ఉన్నాయండి. మరి వీటికి పూర్తి స్థాయి సభ్యత్వం ఇవ్వాలని చెప్పేసి దక్షిణాఫ్రికాలో జోహెన్నెస్బర్గ్లో జరిగింది కదా. సో ఈ 2023లో జోహెన్నెస్బర్గ్లో జరిగింది. సో అక్కడ జరిగిన శిఖరాగ్ర సమావేశంలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడైనటువంటి సిరిల్ రమపోసా అనేటటువంటిది. సో దీన్ని చేరబోతున్నాయనేటటువంటి ప్రకటన చేసినటువంటి వ్యక్తి సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడైనటువంటి సిరిల్ రమపోసా అనేటటువంటి ఆయన అనౌన్స్ చేశాడు. సో ఈయననే ప్రకటన చేసినటువంటి ఆయన. దీంతో బ్రిక్స్ బలం 5 నుండి 11 దేశాలకు చేరబోతుంది. సో నెక్స్ట్ సమావేశాల నుండి బ్రిక్స్లో 11 దేశాలు ఉండబోతున్నాయి. కొత్తగా అర్జెంటీనా, మిస్ర్, ఇరాన్, ఇథియోపియా, యుఏఈ, సౌదీ అరేబియా చేరబోతూ ఉన్నాయండి. సో ఇది బ్రిక్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. తర్వాత మరొక ఇంపార్టెంట్ సమావేశం ఏది అంటే చూడండి, ఇంపార్టెంట్ కూటమి, అలీనోద్యమ కూటమి అని తెలుగులో అంటారు. సో
సో నాన్ అలైన్డ్ మూమెంట్ అని ఇంగ్లీష్లో అంటారు. హిందీలో గుట నిరపేక్ష గఠబంధన్ అని అంటారండి. సో గుఠ నిరపేక్ష గఠబంధన్. చూడండి, ఇలాంటి పదాలు మీరు తెలుగులో నేర్చుకున్నారనుకోండి అస్సలు చేయలేరు, అసలు ఏంటో కూడా ఇది తెలియదు. సో NAM అండి. సో నాన్ అలైన్డ్ మూమెంట్ అని అంటారు. సో అంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కేంద్ర రాజ్యాలు మిత్ర రాజ్యాలన్నీ రెండు కూటములుగా మారిపోయి, అమెరికా కూటమి మరియు రష్యా కూటమి అని. సో ఈ రెండింటిలో మేము చేరము అన్న వాళ్ళే మూడో వర్గం వాళ్ళే ఈ నామ్ వాళ్ళు. సో అక్కడికి వెళ్తే పిల్లి దగ్గరికి వెళ్తే కుక్క కోపం, కుక్క దగ్గరికి వెళ్తే పిల్లికి కోపం అన్నట్లుగా ఇంకా మేము ఎవరి దగ్గరికి వెళ్ళము అని మధ్యలో నిలబడిపోయిన దేశాలే ఈ అలీనోద్యమ దేశాలు. అలీన విధానం, మేము ఎవరిలో లీనమవ్వం, మాది సపరేట్, మాది మూడవ బ్యాచ్ అని వచ్చినటువంటి వర్గమే ఈ అలీనోద్యమ విధానం అండి. దీనికి సంబంధించినటువంటి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మరి దీని యొక్క ప్రారంభం ఏ విధంగా జరిగిందంటే, సో ఇస్కా ప్రారంభ దూసరే విశ్వయుద్ధకే బాద్ హువా, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇస్కా ప్రారంభ. సో ఎప్పుడంటే ద్వితీయ విశ్వయుద్ధకే బాద్ అండి. సో మరి సెకండ్ వరల్డ్ వార్ ఎప్పుడు జరిగింది? 1939 నుండి 45 వరకు, 39 నుండి 45 తర్వాత. సో మరి అమెరికా రష్యా నాయకత్వంలో రెండు కూటములు ఏర్పడిపోయాయి, నాటో ఒకటి, ఇంకో కూటమి ఒకటి. సో అప్పుడు నూతనంగా స్వాతంత్రం పొందినటువంటి మనలాంటి ఇండియా లాంటి దేశాలు, కొత్తగా అప్పుడప్పుడే స్వాతంత్రం పొందిన దేశాలు, మేము ఏ కూటమిలో చేరము, సో చేరకుండా అంతర్రాష్ట్రీయ వ్యవహారాల్లో స్వతంత్రంగా ప్రవర్తిస్తాం. నేను అమెరికాకు తల ఒగ్గను, రష్యాకి తల ఒగ్గను, మేము స్వతంత్రంగా ఉంటాం. సో మరి సమానత్వం, సాంఘిక న్యాయం కొరకు కృషి చేస్తాం అని చెప్పేసి ప్రకటించిన విధానమే ఈ అలీన విధానం అండి. ఓకేనా? సో మరి ద్వితీయ విశ్వయుద్ధకే బాద్ అమెరికా మరియు रूस के समूह में शामिल होने के बिना సో ఈ రెండు కూటముల్లో చేరకోకుండా స్వతంత్రంగా ప్రవర్తించినటువంటి వ్యవహరించిన దేశాల కూటమే ఈ నాన్ అలైన్డ్ మూమెంట్ అండి. మరి ఈ అలీన విధానం ఇది ఒక కొత్త పద్ధతిని కనిపెట్టిన వారు ఎవరో కాదండి, మన జవహర్లాల్ నెహ్రూ. సో అలీన విధానం, సో గుట నిరపేక్ష నీతి, అలీన విధానం అనేటటువంటి దాన్ని ఆవిష్కరించినటువంటి వ్యక్తి. సో ఆవిష్కార్ ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. అలీన విధానం అనేటటువంటి దాన్ని తెచ్చినటువంటి వ్యక్తి ఎవరండి? జవహర్లాల్ నెహ్రూ. ఈ పదాన్ని మొదటగా వాడినటువంటి వ్యక్తి కూడా నెహ్రూని. సో నాన్ అనేటటువంటి శబ్ద కా ప్రథమ ప్రయోగ్ మొదటి ప్రయోగం చేసినటువంటి వ్యక్తి కూడా జవహర్లాల్ నెహ్రూనే అండి. మరి దీనికి బీజం పునాది ఎక్కడ పడిందంటే కనుక ఈ దేశాలన్నీ మొదటగా ఇండోనేషియాలో ఉన్నటువంటి బాండుంగ్ అనే ప్రాంతంలో సమావేశం అయ్యాయి. అక్కడ జరిగినటువంటి చర్చల్లో ఈ అలీన విధానం అనేటటువంటిది తీసుకొని రావడం జరిగింది. సో ఇస్కి నీవ్ ఎక్కడ ఏర్పడిందంటే సో 1955లో ఇండోనేషియాలో జరిగినటువంటి इंडोनेशिया के बांडुंग शिखर सम्मेलन में हुआ था. సో బాండుంగ్ సదస్సు అనేది నామ్ ఏర్పడడానికి కారణమైనటువంటి సదస్సు. బాండుంగ్ శిఖర సమ్మేళన్ నామ్ కే లియే ఉత్తరదాయి సమ్మేళన్ హై. మరి ఈ అలీనోద్యమానికి కృషి చేసినటువంటి వ్యక్తులు ఎవరు, ప్రధానమంత్రులు ఎవరు అనేటటువంటి చూద్దాం. సో ఇస్కే లియే ప్రయాస్ మొదటిగా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి నెహ్రూ. సో నెహ్రూ ఏ దేశానికి చెందినటువంటి వాడండి? ఇండియా. తర్వాత ఇందులో చేరినటువంటిది మరొక దేశం యుగోస్లోవియా. జోసెఫ్ టిటో అండి, జోసెఫ్ టిటో. సో ఈయన ఇండోనేషియా, ఓకే, యుగోస్లోవియా అండి, ఓకేనా, యుగోస్లోవియా దేశానికి చెందినటువంటి జోసెఫ్ యుగో.
తర్వాత అబ్దుల్ నాజర్ అండి, ఈజిప్ట్ దేశానికి చెందినటువంటి ఆయన. అబ్దుల్ నాజర్ అండి, అబ్దుల్ నాజర్ మిస్ర్, ఈజిప్ట్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. తర్వాత ఇండోనేషియా దేశానికి చెందినటువంటి సుకర్నో. సో ఇండోనేషియా అండి, ఇండోనేషియాకి చెందిన. చివరగా శ్రీలంకకు చెందిన సిరిమావో బండారు నాయకే. సిరిమావో బండారు నాయకే, సిరిమావో బండారు నాయకే ఏ దేశం అండి? సో శ్రీలంక. సో ఈ 5గురు కృషితోనే ఈ నామ్ అనేటటువంటిది ఎవరిలో విలీనం అవ్వము అన్నటువంటి పేరుతో సో వీరు ప్రారంభించారు. ఓకేనా? నెహ్రూ, జోసెఫ్ టిటో, అబ్దుల్ నాజర్, సుకర్నో, సిరిమావో బండారు నాయకే. మరి దీనికి సంబంధించినటువంటి ప్రారంభించిన సంవత్సరం ఇస్కా ప్రారంభ వర్ష. సో ప్రారంభ వర్ష, దీని ప్రారంభానికి కారణమైనటువంటిది ఏమో ద్వితీయ విశ్వయుద్ధము. సో ఇది ఎప్పుడు ఏర్పడిందంటే ఇస్కా ప్రారంభ వర్ష 1961లో ఎక్కడంటే బెల్గ్రేడ్లో ప్రారంభమైందండి, బెల్గ్రేడ్లో ప్రారంభమైంది. సో ఈ నామ్ అనేటటువంటిది బెల్గ్రేడ్లో ప్రారంభమైంది. సో ఇందులో సభ్య దేశాలు, సదస్య దేశ్, ఇందులోని సభ్య దేశాలు ఇప్పటికి దాదాపుగా 120 ఉన్నాయండి. నామ్లో 120 దేశాలు ఉన్నాయి. మరి దీనిపైన పరిశీలక హోదా కలిగినటువంటి దేశాలు అంటే ఇందులో సభ్యత్వం ఉండదు, కానీ సమావేశాలు జరిగేటప్పుడు ఆ దేశాల ప్రతినిధులు వచ్చి ఆ చర్చల్లో పాల్గొంటారు. సో పర్యవేక్షక ఓహదా కలిగినటువంటి దేశాలు, పర్యవేక్షక ఓహదా కలిగినటువంటి దేశాలు దాదాపుగా 18 ఉన్నాయండి, 18 దేశాలకు ఉంది. మరి నామ్ యొక్క సమావేశాలు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. సో ఇస్కే బైఠక్ हर 3 साल में एक बार, हर 3 साल में एक बार ఆయోజిత్ होते हैं. మరి మొదటి సమావేశం బెల్గ్రేడ్లో జరిగిందండి. ప్రథమ బైఠక్ కూడా ఎక్కడ జరిగిందండి? బెల్గ్రేడ్లో జరిగింది, బెల్గ్రేడ్. సో ఇక్కడ బైఠక్ గురించి తెలుసుకుందాం. నోట్ అనేటటువంటి పేరుతో సమ్మేళన్ లేదా బైఠక్, బైఠక్ దీనికి సంబంధించినటువంటి నామ్ బైఠక్. సో ప్రథమ బైఠక్ ఎక్కడ జరిగిందంటే బెల్గ్రేడ్, ఇది యుగోస్లోవియాలో ఉందండి. సో బెల్గ్రేడ్ యుగోస్లోవియాలో ఉంది. ఎప్పుడు? 1961లో జరిగిందండి. ఇక తర్వాత 7వ సమావేశం మన ఇండియాలో జరిగింది, 7వా బైఠక్. సో నయీ ఢిల్లీ అండి, నయీ ఢిల్లీలో జరిగింది, నయీ ఢిల్లీ ఇండియాలో ఉంది. అది ఎప్పుడు జరిగిందంటే 1983లో జరిగిందండి. సో ఇండియాలో మొట్టమొదటి నామ్ సమావేశం సో 7వ సమావేశం అండి 1983లో. తర్వాత 8వ సమావేశం సో జింబాబ్వేలో జరిగిందండి, హరారే. పెద్ద అవసరం ఏం లేదు. మన ఇండియాలో జరిగినటువంటివి ఏవైనా సరే ఇంపార్టెంట్వి ఏవైనా ఉంటే చూద్దాం. మరి చివరిగా 2019లో ఎప్పుడు జరిగింది? 2019లో 18వ సమావేశం. సో 18వ సమావేశం ఎక్కడ జరిగింది అంటే బాకు, అజర్బైజాన్. బాకు అజర్బైజాన్ రాజధాని అండి, అజర్బైజాన్. బాకులో జరిగింది. ఎప్పుడంటే 2019లో జరిగింది. ఇక నెక్స్ట్ తర్వాత 19వ సమావేశం ఉగాండాలో జరగబోతోందండి. సో 19వ సమావేశం ఉగాండా 2024లో జరగబోతోంది. ఈ సమావేశాలు గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ అయితే 61 బెల్గ్రేడ్లో అండి, యుగోస్లోవియా. తర్వాత 7th 83లో నయీ ఢిల్లీ ఇండియా. తర్వాత 2019లో బాకు చిట్ట చివరిగా జరిగింది అజర్బైజాన్లో 18th. ఇక నెక్స్ట్ జరగబోయేది 2024లో ఉగాండాలో జరగబోతోందండి. సో ఇవి నామ్ సమావేశం. ఇప్పటి వరకు భారతదేశంలో నామ్ సమావేశం సో ఓన్లీ ఒక్కసారి మాత్రమే న్యూఢిల్లీలో జరిగిందండి. అదే ఈ యొక్క సో దీనికి సంబంధించినటువంటిదండి. సో ఇక్కడ అబ్ తక్ భారత్ మే సమ్మేళన్ బైఠక్ ఎన్నిసార్లు జరిగాయంటే ఒక్కసారి 1983లో నయీ ఢిల్లీలో జరిగాయి. అది ఎన్నవది అంటే కనుక 7వది అండి, 7వది జరిగింది. ఇక తర్వాత నెక్స్ట్ 1979లో చరణ్ సింగ్ తర్వాత నామ్ సమావేశాలకు గైర్హాజరైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే. సో అప్పట్లో చరణ్ సింగ్, ఇప్పట్లో నరేంద్ర మోడీ నామ్ సమావేశాలకు వెళ్ళలేదు. ఇక తర్వాత 16వ సమావేశం అజర్బైజాన్, ఫిజీ కొత్త సభ్య దేశాలుగా చేరాయి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటంటే సో
సో ఇటీవల జరిగినటువంటి సమావేశంలో 16వ సమావేశంలో 16వ బైఠక్లో నయే సదస్య కొత్త దేశాలుగా చేరినటువంటివి అజర్బైజాన్ మరియు ఫిజీ ఈ రెండు దేశాలు చేరబోతున్నాయి. కొత్తగా చేరిందో లేదో అప్పుడే వెంటనే అక్కడే జరుపుబోతూ ఉన్నారండి. ఇక ప్రస్తుతం నామ్ చైర్మన్ ఎవరు అంటే ఈహం అలీవేవ్ అనేటటువంటి ఆయన అజర్బైజాన్ వ్యక్తి. సో వర్తమాన్ నామ్ పీఠాధీష్ అంటే చైర్మన్ అండి. సో ఎవరు అంటే కనుక ఈహం అలీవేవ్ అండి. ఈహం అలీవేవ్ అజర్బైజాన్. ఈహం అలీవేవ్ అజర్బైజాన్ అండి. సో ఈయన ప్రస్తుతం ఈహం అలీవేవ్ అనేటటువంటి ఆయన. సో ఇంతటితో మనకి నామ్కి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకున్నాం. సో సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అమెరికా వైపు రష్యా కూటమి వైపు వెళ్లకుండా స్వతంత్రంగా నిర్ణయం తీసుకునేటటువంటి దేశాల కూటమే ఈ నామ్ అండి. మరి ఈ యొక్క గుట్ట నిరపేక్ష నీతి అలీన విధానం అనేదాన్ని మొదటిగా ప్రతిపాదించింది జవహర్లాల్ నెహ్రూ. ఈ పదాన్ని కూడా మొదటగా వాడింది నెహ్రూనే. సో 1955లో ఇండోనేషియా యొక్క బాండుంగ్లో జరిగిన సమావేశంలోనే అలీన విధానం అనేది తీసుకొని వచ్చారు. సో దీనికి ప్రయత్నాలు చేసింది నెహ్రూ, టిటో, నాజర్, సుకర్నో, సిరిమావో, బండారు నాయకే. సో మరి దీని ప్రారంభం ఎప్పుడంటే 61లో బెల్గ్రేడ్ మొదటి సమావేశంతో ప్రారంభమైంది. సభ్య దేశాలు 120, పరిశీలక హోదా దేశాలు 18. మరి 3 సంవత్సరాలకు ఒకసారి వీటి సమావేశం జరుగుతుంది. ప్రథమ సమావేశం బెల్గ్రేడ్లో అండి 61లో యుగోస్లోవియా. 7వది అయితే కనుక ఇండియాలో 83లో. 18వది బాకు అజర్బైజాన్ ఇటీవలనే జరిగింది. లేక తర్వాత 19వది ఉగాండా 24లో జరగబోతోంది. అబ్తక్ ఇప్పటి వరకు భారతదేశంలో ఒక్కసారి 83లో జరిగింది. ఇక కొత్తగా చేరిన దేశాలు అజర్బైజాన్, ఫిజీ అండి. ఇక తర్వాత పీఠాధీశుడు ఎవరంటే ఈహం అలీవేవ్ అజర్బైజాన్కి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ మరొక కూటమి నాటో కూటమి గురించి తెలుసుకుందామండి, చాలా ఇంపార్టెంట్. సో 3వది నాటో, NATO, నాటో అండి. సో నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్. ఓకేనా, ఏదండి నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్. సో మరి నాటో అనేటటువంటి దాన్ని ఉత్తర అట్లాంటిక్ సంధి సంఘటన్ అని అంటారండి. ఉత్తర అట్లాంటిక్ సంధి సంఘటన్ అని అంటారు. ఉత్తరీ అట్లాంటిక్ సంధి సంఘటన్, నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్. ట్రిటీ అంటే సంధి, సంజౌతా, ఒప్పందం. సో ఓకేనా, నాటో. సో మరి దీని స్థాపన వర్ష గురించి, దీని వివరాల గురించి ఇక్కడనే తెలుసుకుందాం కంప్లీట్గా. ఎస్, నాటో గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దామండి. సో మరి నాటో అంటే ఏం లేదండి, 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాకి సంబంధించిన దేశాలు, రష్యా బంధుత్వ దేశాలు అని 2 కూటములుగా విడిపోయాయి. ఈ అమెరికా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు, అదేవిధంగా ఐరోపాలో అమెరికాకు మద్దతుగా ఉన్నటువంటి దేశాలు, వీటన్నింటి యొక్క సైనిక కూటమినే నాటో అని అంటారు. సో మరి ఇది తెలియాలి అంటే కొంత మీకు వరల్డ్ మ్యాప్ పైన అవగాహన ఉండాలి. సో మరి ఒక్కసారి చూద్దామండి, ఇది వరల్డ్ మ్యాప్ అని అనుకుందాము. మరి ఇందులో ఇక్కడ ఇది ఉత్తర అమెరికా అండి. సో దాని తర్వాత ఇది దక్షిణ అమెరికా. మరి ఇక్కడ యూరోప్ ఉంటుందండి. సో దీని కింద ఆఫ్రికా ఉంటుంది. సో ఇక్కడ ఏషియా, మన ఇండియా ఉంటుంది. ఇక్కడ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇలాగా ఉంటాయి. సో మరి ఇక్కడ ఉన్నప్పుడు ఈ నాటో అంటే ఏంటండి, నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్ కదా. అట్లాంటిక్ అంటే ఏంటండి, అట్లాంటిక్ మహాసముద్రం. సో ఇది అట్లాంటిక్ మహాసముద్రం. మరి ఇందులో నార్త్ అంటే ఉత్తర భాగాన ఉన్నటువంటి ఇది మధ్యలోకి తీసుకుంటే ఇవి. సో మరి ఇక్కడ ఉన్నటువంటి కెనడా,
అదేవిధంగా యూరోప్లో ఉన్నటువంటి పోర్చుగల్, సో అదేవిధంగా బ్రిటన్, తర్వాత నార్వే, ఇలాంటి దేశాలన్నీ నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్ అంటే అట్లాంటిక్ మహాసముద్రానికి ఉత్తర భాగంలో ఉన్నటువంటి ఈ దేశాల సైనిక కూటమినే ఏమంటామంటే నాటో అంటాం. మరి ఇది ఏర్పడడానికి కారణం చూడండి. సో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ఇక్కడ ఉంటుంది కదా, వాషింగ్టన్. సో ఈ అమెరికా ఏం చేసిందంటే తన ప్రధాన శత్రువుగా ఇక్కడున్న రష్యాను భావించింది. ఇది అమెరికా. సో దీనికోసం తన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలతో స్నేహపూర్వకంగా వ్యవహరించేది. అదేవిధంగా ఇక్కడ ఐరోపాలో ఉన్నటువంటి ఈ దేశాలతో కూడా స్నేహ సంబంధాలు కొనసాగుతూ ఉండేవి. ఇప్పుడు ఈ అమెరికాదేమో పెట్టుబడిదారీ విధానం. సో ఒక పెట్టుబడిదారుడు ఎంత డబ్బు పెడతాడో అంత లాభాలు ఆర్జించాలి అన్న విధానం అమెరికాది. దీన్ని వ్యతిరేకించేటటువంటిది రష్యా విధానం. రష్యాదేంటి? సామ్యవాదం. అలాగెలాగవుతుంది? పెట్టుబడి పెట్టినవాడు, పని చేసినవాడు ఇద్దరు సమానంగా పంచుకోవాలి, శ్రామికుడు మరియు యజమాని ఇద్దరు సమానంగా పంచుకోవాలి అనేది ఈ రష్యా విధానం. ఈ రెండింటికి సరిపోక, ఈ రెండింటి విధానాలకు సరిపోగా ఈ రెండు దేశాల మధ్య అప్పుడప్పుడు గొడవలు వస్తూ ఉంటాయండి. ఇప్పుడు ఇటీవల జరుగుతున్నటువంటి అందరం మనం చూస్తూ ఉంటాం. సో ఏం చూస్తూ ఉంటామంటే ఉక్రెయిన్ పైన రష్యా దాడి, ఉక్రెయిన్ సేనల్ని హతమార్చిన రష్యా సేనలు అని. ఇక్కడ ఉక్రెయిన్ ఉంటుందండి. ఈ నాటోలో ఈ ఉక్రెయిన్ అనేటటువంటిది నాటోలో ఒక దేశంగా చేరబోతోంది. ఇది పక్కనే ఉన్న రష్యాకి నచ్చదు. ఎందుకు నచ్చదు? రేపొద్దున ఫ్యూచర్లో ఈ అమెరికా తన సైన్యాలను, అదేవిధంగా తన యొక్క అణు సామాగ్రిని అంతా కూడా ఈ ఉక్రెయిన్లో పెట్టుకొని వెంటనే ఈ రష్యా మీద దాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి దీనికి రష్యా ఒప్పుకోవడం లేదు. అందుకే నువ్వు నాటోలో చేరడానికి వీల్లేదు అని చెప్పేసి ఉక్రెయిన్ పైన నిషేధ ఆంక్షలను విధించింది. దాన్ని ఆ హెచ్చరికల్ని పట్టించుకోకుండా ఉక్రెయిన్ నాటోలో చేరబోతోంది. అమెరికా ఏమో ఉక్రెయిన్కి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే రష్యా పైన ఆధిపత్యం కొనసాగించవచ్చు కదా. శత్రు దేశానికి దగ్గరగా మన సైన్యాలను పెట్టుకుంటే ఎప్పుడు వాడు మాట వినకుంటే అప్పుడు వెంటనే దాడి చేయొచ్చు కదా అని చెప్పేసి. సో కాబట్టి నాటో అనేది అమెరికా, దాని బంధుత్వ దేశాల సైన్యాల కూటమి. మరి దీనికి పోటీగా రష్యా కూడా తన బంధుత్వ దేశాలతో ఒక సైనిక కూటమిని ఏర్పాటు చేసింది. దాన్నే వార్సా కూటమి అంటారు. సో కాబట్టి ఒక సైడ్ నాటో కూటమి, ఒక సైడు వార్సా కూటమి. ఈ రెండు కూటమిల మధ్య యుద్ధం జరిగితే అదే మూడవ ప్రపంచ యుద్ధం అవుతుంది. సో ఇప్పుడు ఉక్రెయిన్ పైన గినక మనం ఈ యుఎన్ఓ శాంతి సమావేశాలు, శాంతి స్థాపనకి ఏమాత్రం చర్యలు తీసుకోకపోతే మళ్ళీ మూడవ ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందండి. సో ఇది నాటోకి సంబంధించి ఒక డయాగ్రామ్ అన్నమాట. సో నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్. అట్లాంటిక్ మహాసముద్రానికి ఉత్తర భాగంలో ఉండేటటువంటి ఈ దేశాల సైన్య కూటమి అండి. సో ఇది దేశాధినేతల కూటమి కాదు, ఓన్లీ సైనిక కూటమి. ప్రపంచంలో సైనిక కూటమిగా ఉన్న ఏకైక కూటమి ఈ నాటో మాత్రమేనండి. ఓకేనా? సో మరి దీనికి సంబంధించినటువంటివి చూడండి వివరాలు. నాటోకి స్థాపన కబ్ హుయి, స్థాపన ఎప్పుడు అంటే 1949 ఏప్రిల్ 4th అండి. సో ఏప్రిల్ 4th ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రధాన కార్యాలయం బ్రస్సెల్స్, బెల్జియంలో ఉంది. సో ప్రధానాలయ ఎక్కడ ఉందంటే బ్రస్సెల్స్ అండి. బ్రస్సెల్స్ బెల్జియంలో ఉంది. సో బ్రస్సెల్స్ బెల్జియంలో ఉందండి. మరి ఇందులో సభ్యత్వ దేశాలు, ఈ నాటోలో సభ్యత్వం కలిగినటువంటి దేశాలు 31. మరి త్వరలోనే 32వ సభ్య దేశంగా స్వీడన్ కూడా చేరబోతోంది. సో 32వ సదస్య దేశముగా చేరబోతున్న దేశం స్వీడన్. ఇంకా చేరలేదండి, చేరబోతోంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. మరి వీటిలో ఇతరత్ర వివరాలను చూసుకున్నట్లయితే 27వ దేశం అల్బేనియా. సో 27వ దేశం అల్బేనియా అండి. ఇక 28వ దేశం క్రొయేషియా అండి. ఇక 29వ దేశం మాంటెనిగ్రో. ఇక 30వ దేశం ఉత్తర మాసిడోనియా. 2020లో జాయిన్ అయింది.
ఉత్తర మాసిడోనియా ఎప్పుడు చేరిందంటే 2020లో చేరిందండి. ఇక 31వ దేశం ఏది అంటే ఫిన్లాండ్ అండి. 2023 ఏప్రిల్లో చేరింది, చాలా ఇంపార్టెంట్. ఫిన్లాండ్ అండి, ఫిన్లాండ్. సో 2023 ఏప్రిల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇటీవల నాటోలో చేరిన దేశం ఫిన్లాండ్ అండి. మరి దీనికి సంబంధించినది 27 అల్బేనియా, 28 క్రొయేషియా, 29 మాంటే, 30 ఉత్తర మాసిడోనియా, 31 ఫిన్లాండ్, 1 ఫిన్ గుర్తుపెట్టుకోండి. మరి దీనికి ఏర్పడడానికి గల ఘటనకే కారణ్ అనేటటువంటిది చూడండి. సో ఇది ఏర్పాటు అవ్వడానికి గల కారణము ఏమిటి అంటే రెండవ ప్రపంచ యుద్ధం తరువాత కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టడానికి ఉత్తర అట్లాంటిక్ తీరం వెంబడి ఉండేటటువంటి ఉత్తర అమెరికా, అంటే ఇది ఉత్తర అమెరికా దేశాలు, పశ్చిమ యూరప్ దేశాలు, ఉత్తర అమెరికా దేశాలు, పశ్చిమ యూరప్ దేశాలు ఈ కూటమిని ఏర్పాటు చేశాయి. ఎందుకు ఏర్పాటు చేశాయండి? रूस యొక్క साम्यवाद व्याप्ति के विस्तार के निरोध के लिए इस गठबंधन का गठन हुआ था. సో మరి ఇందులో ఉన్నటువంటి దేశాలు ఉత్తర అమెరికా దేశాలు మరియు పశ్చిమీ యూరోప్ దేశాలు. సో ఓవరాల్గా అట్లాంటిక్ సముద్రానికి ఇరువైపులా ఉండేటటువంటి దేశాలు, పశ్చిమీ యూరోప్ దేశాలు రెండూ చేరాయండి. ఇది గతంలో ఎస్ఐలో అడిగినటువంటి బిట్. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో సభ్యులుగా ఉన్న దేశాలు అని అడిగారు. సో ఐరోపా ఉత్తర అమెరికా దేశాలు, ఐరోపా దక్షిణ అమెరికా దేశాలు, బాల్టిక్ దేశాలు అనే ఆప్షన్ అడిగాడు. సో ఐరోపా ఉత్తర అమెరికా దేశాలండి. ఓకేనా? అయితే ఉత్తర అమెరికా ఖండంలోని అమెరికా, కెనడా మరియు తూర్పు పశ్చిమ ఐరోపా దేశాలు కూడా ఇందులో ఉన్నాయి. ఓకేనా? ఉత్తర అమెరికా దేశాలు, కెనడా మరియు తూర్పు పశ్చిమ ఐరోపా దేశాలు కూడా, పశ్చిమీనే కాదు పూర్వీ. సో ఇందులో తూర్పు ఐరోపా దేశాలు కూడా కొన్ని ఉన్నాయండి. మరి దీనికి పోటీగా సో ఇస్కి ప్రతియోగితా మే ఈ నాటోకి होड़ करते हुए होड़ में रूस से निर्मित गठबंधन రష్యా ద్వారా ఏర్పాటు చేయబడిన కూటమి ఏదంటే వార్సా కూటమి. సో వార్సా సంధి లేదా వార్సా కూటమి అని అంటారు, వార్సా గఠబంధన్. సో నాటో వర్సెస్ వార్సా అండి. ఓకేనా? మరి ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం యొక్క ప్రధాన కేంద్రం ఉక్రెయిన్ నాటోలో చేరడానికి ప్రయత్నించడమే. సో 2022లో రష్యా వర్సెస్ ఉక్రెయిన్ యుద్ధానికి గల కారణం ఏమిటి అంటే ఉక్రెయిన్ నాటోలో చేరడానికి ప్రయత్నించడమని. సో నాటోలో చేరడానికి ప్రయత్నించడం రష్యా అంగీకరించలేదు, అందుకే ఈ యుద్ధం జరుగుతోంది. ఓకేనండి? ఇక తర్వాత మొదటి నాటో సదస్సు ఎక్కడ జరిగింది? చాలా ఇంపార్టెంట్ అండి. ప్రథమ నాటో సదస్సు, నాటో శిఖర సమ్మేళన్ ఎక్కడ జరిగిందంటే ప్యారిస్. ఎందుకంటే ఫ్రాన్స్ కూడా నాటోలో ఉందండి. ప్యారిస్లో జరిగింది, 1957లో జరిగిందండి. ఇక తర్వాత సో ఇటీవల కాలంలో జరిగినటువంటివి చూడండి. 2021లో ఎక్కడ జరిగింది? 2021లో నాటో సమావేశం ఎక్కడ జరిగిందంటే బ్రస్సెల్స్, బెల్జియంలో జరిగింది. బ్రస్సెల్స్ ఎక్కడుందండి? బెల్జియంలో ఉంది. ఇక తర్వాత 2022లో ఇదే నాటో సమావేశం ఎక్కడ జరిగిందంటే మాడ్రిడ్, స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో జరిగింది. మాడ్రిడ్ స్పెయిన్ రాజధాని. ఇక తర్వాత నెక్స్ట్ 2023లో విల్నియస్ లిథువేనియాలో జరిగిందండి. 2023 సో నాటో సమావేశం
విల్నియస్లో జరిగింది. ఇది లిథువేనియాలో ఉంది, లిథువేనియాలో ఉందండి. ఇక తర్వాత 75వ నాటో సదస్సు, ఇదేమో 74వది, ఇదేమో 73వది, ఇదేమో 72వది. సో మరి 74వది 75వది 2024లో ఎక్కడ జరగబోతున్నాయి నాటో సదస్సు? సో ఎక్కడ జరగబోతుందంటే కనుక వాషింగ్టన్లో జరగబోతోందండి, వాషింగ్టన్లో జరగబోతోంది, వాషింగ్టన్లో. సో ఇది అమెరికాలో ఉందండి. ఇది 75వ సదస్సు, 75వది వాషింగ్టన్లో జరగబోతోంది. మరి 70వ సదస్సు నాటికి 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సో ఉత్సవాలు ఎక్కడ జరిగాయి అంటే కనుక లండన్లో జరిగాయండి. సో మరి 70 ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో 70వ వ్యవస్థాపక దివస్, సంస్థాపక లేదా వ్యవస్థాపక దివస్ ఎక్కడ జరిగింది అంటే 2019 డిసెంబర్లో జరుపుకున్నారండి, లండన్లో జరుపుకున్నారు. సో లండన్లో జరుపుకున్నారు. తర్వాత ఈ నాటో యొక్క మొదటి ప్రధాన కార్యదర్శి, సో ప్రథమ మహాసచివ్, సో ఈ నాటో యొక్క ప్రథమ మహాసచివ్ మొదటి ప్రధాన కార్యదర్శి ఎవరు అంటే హాస్టింగ్ ఇస్మే అండి, బ్రిటన్ వాసి. హాస్టింగ్ ఇస్మే అనేటటువంటి ఈయన బ్రిటన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి, హాస్టింగ్ ఇస్మే. ఇప్పుడు వర్తమాన్ నాటో మహాసచివ్ అండి. సో ప్రస్తుతం అయితే ఎవరు అంటే చూడండి, ప్రధాన కార్యదర్శి జోన్స్ స్టోలెన్బర్గ్ అనేటటువంటి ఈయన నార్వే దేశం. సో జోన్స్ స్టోలెన్బర్గ్ అండి, జోన్స్ స్టోలెన్బర్గ్ ఈయన నార్వే దేశానికి చెందినటువంటి వ్యక్తి అండి. సో ఇది నాటోకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. దీని యొక్క ప్రత్యేకత లాస్ట్లో చూడండి, చాలా ఇంపార్టెంట్. ఏంటంటే అది సో ప్రపంచంలోనే ఏకైక మిలిటరీ కూటమి ఇది మాత్రమేనండి. సో విశ్వమే ఏకమాత్ర సైన్య గఠబంధన్ ఏది అంటే ఈ నాటో అండి, నాటో. ఓకేనా? సో ఇంతటితో నాటోకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందజేశాను. ఇక నెక్స్ట్ ఇదే వీడియోలోనే మనం నెక్స్ట్ తెలుసుకోవాల్సింది కామన్వెల్త్ కూటమి గురించి తెలుసుకోవాలండి. కామన్వెల్త్ కూటమి గురించి ఇక్కడనే చూద్దాం. ఎస్, ఓకేనండి. నెక్స్ట్ కూటమి చోగమ్ అనేటటువంటి కూటమి అండి. చోగమ్, కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్ అండి. చోగమ్ అబ్రివేషన్ చాలా ఇంపార్టెంట్, ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా బాగా గుర్తుపెట్టుకోండి. కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్. సో మరి కామన్వెల్త్ దేశాధినేతల ప్రభుత్వ సమావేశాలు, राष्ट्रमंडल के शासनाध्यक्षों के सरकारी बैठक, राष्ट्रमंडल के शासनाध्यक्षों के सरकारी बैठक. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మరి దేన్ని కామన్వెల్త్ అంటారు అనేటటువంటిది చూద్దాం. మరి కామన్వెల్త్ అంటే ప్రాచీన పూర్వకాలంలో బ్రిటిష్ వలస రాజ్యాల కూటమినే కామన్వెల్త్ అంటాం. సో ప్రాచీన కాలంలో బ్రిటన్ దేశపు ఆధీనంలో ఉన్నటువంటి దేశాలు తర్వాత స్వతంత్రాన్ని పొంది ఉంటాయి, ఆ దేశాల కూటమినే సో మరి కామన్వెల్త్ అంటారు. బ్రిటిష్ పరిపాలనలో వలస రాచరికాన్ని అనుభవించిన దేశాల కూటమినే కామన్వెల్త్ అంటాము. మరి ఈ చోగంలో బ్రిటిష్ పాలిత రాజ్యం కానటువంటి దేశాలు కూడా సభ్యత్వం తీసుకోవచ్చండి. సో అటువంటి వాటిని కూడా చేర్చుకోవడం జరుగుతుంది. మరి ఇందులో సో ఈ కామన్వెల్త్ అంటే సో బ్రిటిష్ ఔపనివేశిక రాష్ట్రోं का गुटबंधन అండి. సో బ్రిటిష్ ఔపనివేశిక్ అంటే వలస పాలన అని అర్థం. ఔపనివేశిక దేశों का गठबंधन కూటమి. तो ब्रिटिश औपनिवेशिक देशों का गठबंधन को కామన్వెల్త్ कहते हैं. మరి ఇందులో సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయంటే 38 ఉన్నాయండి. 38 కాదండి, 56 ఉన్నాయి. 56 ఉన్నాయండి. సో 56 సభ్య దేశాలు ఉన్నాయి చోగంలో. ఇందులో అతి పెద్ద దేశం సబ్సే బడా దేశ్
సో ఇస్మే సబ్సే బడా దేశ్, అన్నింటికంటే పెద్ద దేశం భారత్ అండి. సబ్సే ఛోటా దేశ్, అన్నింటికంటే చిన్న దేశం ఏదంటే నౌరు. నౌరు అండి, నౌరు అనేది చిన్న దేశం, పెద్దది ఇండియానే అండి. మరి దీనికి అధ్యక్షులుగా, అధిపతిగా, ఈ చోగంకి అధిపతిగా ఎవరుంటారు? చోగం యొక్క అధిపతి ఎవరు ఉంటారంటే బ్రిటిష్ రాజు కానీ రాణి కానీ ఉంటారు. సో బ్రిటిష్ రాజా యా రాణి. ఇప్పుడు ప్రస్తుతం అయితే, వర్తమానంలో అయితే, ప్రస్తుతంలో అయితే ఎవరున్నారు అంటే సో ప్రిన్స్ చార్లెస్ III అండి. సో ప్రిన్స్ చార్లెస్ III అనేటటువంటి ఆయన ఈ చోగంకి అధిపతిగా పనిచేస్తూ ఉన్నాడు. మరి ఇటీవల కాలంలో కామన్వెల్త్ నుండి అన్ని దేశాలు కలిపి ఒక దేశాన్ని బహిష్కరించాయి, నువ్వు వద్దు పో అని చెప్పేసి. ఆ దేశం ఏదంటే జింబాబ్వే. సో చోగంసే నిష్కాసిత దేశ్ అండి, నిష్కాసిత దేశ్, వెలివేయబడినటువంటి దేశం ఏది అంటే జింబాబ్వే అండి, జింబాబ్వే. సో ఓకేనండి. అయితే మరొక దేశం ఉందండి, సొంతంగా నేను ఉండని మీ కూటమిలో అని బయటకు వచ్చేసింది, నేనే విరమించుకుంటున్నాను అని. సో 2013లో ఈ చోగం నుండి సో బాహర్ నికలా హువా దేశ్, సో అంటే సేవానివృత్త దేశ్. సో పదవీ విరమణ చేసినటువంటి దేశం, విరమించుకున్నటువంటి దేశం. సేవానివృత్త అని అనకూడదు, నివృత్త దేశ్ అని అన్నారు. అది ఏది అంటే కనుక గాంబియా అండి, గాంబియా. అది బాగా గుర్తుపెట్టుకోండి, గాంబియా. అయితే మళ్ళీ పశ్చాత్తాపం చెంది 2018లో మళ్ళీ పునఃప్రవేశం చేసింది. సో 2013లో వెళ్ళిపోయి మళ్ళీ 2018లో తిరిగి వచ్చింది. తర్వాత కామన్వెల్త్ దేశాల యొక్క బైఠక్ సో మరి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. హర్ 2 साल में एक बार ఆయోజిత్ కియే జాతే హై. మరి కామన్వెల్త్ దేశాధినేతల 23వ సమావేశం, 23వ బైఠక్ ఎక్కడ జరిగింది అంటే కొలంబోలో జరిగిందండి. కొలంబో శ్రీలంక యొక్క రాజధాని. సో 23వ సమావేశం కొలంబోలో 2013లో జరిగింది, 2013లో. తర్వాత 2008లో కామన్వెల్త్ దేశాలకు చెందిన ప్రధాన కార్యదర్శిగా భారతదేశానికి చెందిన కమలేష్ శర్మ, అంటే ఏ విధంగా అయితే యుఎన్ఓకి సెక్రటరీ జనరల్ ఉన్నట్టుగా ఈ చోగంకి సెక్రటరీ జనరల్గా కూడా మన ఇండియా ఆయన ఒకప్పుడు పనిచేశాడు. ఆయనే ఎవరు అంటే కమలేష్ శర్మ. ఎప్పుడు పనిచేశాడు అంటే సో 2012లో పనిచేయడం జరిగింది, 2008లో. తర్వాత మళ్ళీ రెండవసారి 2012లో కూడా పనిచేశాడండి. మరి ఈ చోగం యొక్క మహాసచివుగా పనిచేసిన ప్రథమ భారతీయ ఎవరు అంటే కమలేష్ శర్మ అండి. మరి ఈ కమలేష్ శర్మ 2 సార్లు పనిచేశాడండి, 2 బార్. సో మరి మొదటిసారి అయితే 2008లో, రెండవసారి 2013లో, 2 సార్లు కామన్వెల్త్కి మహాసచివుగా పనిచేశారు. మరి ఈ కామన్వెల్త్ దేశాల కార్యదర్శిగా ఎంపికైన తొలి ఆసియావాసి కూడా ఈ కమలేష్ శర్మనే అండి. సో ప్రథమ ఏషియాయి కూడా ఎవరు అంటే కమలేష్ శర్మనే అండి, కమలేష్ శర్మనే. సో 2 ప్రత్యేకతలు, ప్రథమ భారతీయుడు, ప్రథమ ఏషియాయి, 2 సార్లు ఎన్నికయ్యాడు. ఇక తర్వాత ప్రస్తుతం ఎవరున్నారు? ప్రస్తుతం 6వ సెక్రటరీ జనరల్ పనిచేస్తూ ఉన్నారండి. సో వర్తమానమే మహాసచివ్. సో మహాసచివ్ ఈయన ఎన్నవారంటే సో 6వ వారండి. ఆయన పేరు ఏం పేరంటే డొమినికా అనే దేశానికి చెందిన ప్యాట్రిసియా. ఓకేనా? సో ప్యాట్రిసియా స్కాట్లాండ్ అనేటటువంటి అమ్మాయి. సో డొమినికా దేశానికి చెందిన ప్యాట్రిసియా స్కాట్లాండ్ డొమినికా దేశానికి చెందినదండి, డొమినికా దేశానికి చెందింది. సో ఈమె మొదటి మహిళా సెక్రటరీ జనరల్ కూడా. ఓకేనా? మొదటి మహిళా సెక్రటరీ జనరల్ కూడా, ప్రథమ మహిళా మహాసచివ్. సో ఆవిడ కూడా ప్యాట్రిసియానే.
ఓకేనా, ప్రథమ మహిళ, ప్రస్తుతం కూడా 6వ వ్యక్తిగా పనిచేస్తూ ఉన్నారు. ఇక 2006లో గౌరవ అవగాహనల పైన అమర్త్య సేన్ నాయకత్వంలో కామన్వెల్త్ కమిషన్ ఏర్పడింది. అంటే ఈ దేశాల మధ్య పరస్పర గౌరవము, పరస్పర అవగాహనల కోసం ఒక కమిటీ ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ నియమించింది ఎవరి నాయకత్వంలో అంటే అమర్త్య సేన్, మన ఇండియా వాడైనటువంటి అమర్త్య సేన్ నాయకత్వంలో. ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే 2016లో 2006లో అండి, 16 కాదు 2006లో మరి ఈ కామన్వెల్త్ చోగం యొక్క आपसी सम्मान, आपसी गरिमा और सम्मान के, गरिमा और अवबोध के लिए एक आयोग नियुक्ति हुई. इसकी नेता एवरू अंटे अमर्त्य सेन अंडी, अमर्त्य सेन. ఓకేనా, కామన్వెల్త్ యొక్క అవగాహన గరిమా కమిటీకి అధ్యక్షునిగా పనిచేసిన వారు అమర్త్య సేన్ అండి. ఇక తర్వాత ఇటీవల కాలంలో కామన్వెల్త్ కూటమి నుండి వైదొలిగిన మరొక దేశం ఏది, విరమించుకున్న దేశం మాల్దీవ్స్ అండి. 2016లో నివృత్త దేశ్ వైదొలిగిన దేశం మాల్దీవ్స్ అండి, మాల్దీవ్స్. ఓకేనా, తర్వాత కామన్వెల్త్ కూటమి నుండి 2 సార్లు తొలగించబడి మరలా చేర్చుకోబడిన దేశం పాకిస్తాన్. దీన్ని బయటికి పంపించారు, మళ్ళీ చేర్చుకున్నారు. ఈ చోగం నుండి 2 బార్ 2 సార్లు నిష్కాసిత్, 2 సార్లు బయటికి నెట్టివేయబడి పునఃప్రవేశం కల్పించినటువంటి దేశం పాకిస్తాన్ అండి, పాకిస్తాన్. 2 సార్లు బయటికి నెట్టబడి మళ్ళీ పునఃప్రవేశం కల్పించారు. ఇక తర్వాత మరి వీటికి సంబంధించినటువంటి సమావేశాల గురించి మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే చివరి సమావేశాలను మనం చూద్దాం. 2022లో 26వ బైఠక్ చూద్దాం, బైఠక్. 2022లో అండి, 2022లో 26వ సమావేశం రువాండాలో జరిగింది. 26వ బైఠక్ ఎక్కడ జరిగింది అంటే రువాండా. 2022 రువాండా అండి. ఇక 23లో అయితే లండన్లో జరిగింది. 2023 27వ సమావేశం బైఠక్ ఎక్కడ జరిగిందంటే లందన్ మే సంపన్న హువా థా. और उसके बाद మరి 28 का बैठक, 28 का सम्मेलन सुमोवा में आयोजित होने वाली है. మరి 2024లో 28వ సమావేశం సుమోవా అనేటటువంటి సమోవాలో జరగబోతోందండి, సమోవాలో జరగబోతోంది. ఇవి సమావేశాలు, వాటికి సంబంధించినటువంటి వివరాలు. ఇక తర్వాత నెక్స్ట్ ఇది కామన్వెల్త్ కూటమికి సంబంధించిందండి. బ్రిటిష్ औपनिवेशिक देशों का गठबंधन ही चोगम है. इसमें 56 सदस्य देश है. सबसे बड़ा भारत, छोटा नौरू. इसकी अधिपति ब्रिटिश राजा या रानी होगी. वर्तमान में प्रिंस चार्ल्स III चोगम का अधिनेता है. चोगम से निष्कासित देश जिम्बाब्वे, सबसे पहले निष्कासित देश. चोगम से निवृत्त देश गाम्बिया, फिर से 2018 में पुनः प्रवेश किया है. बैठक हर 2 साल में एक बार बैठक संपन्न होगी. और 23వ సమావేశం కొలంబో, శ్రీలంకలో 2013లో జరిగింది. చోగం మహాసచివ్ ప్రథమ భారతీయుడు, మహాసచివ్గా పనిచేసిన ప్రథమ భారతీయుడు కమలేష్ శర్మ అండి. కమలేష్ శర్మ 2 సార్లు పనిచేశాడు. మొదట ఏషియావాసి కూడా కమలేష్ శర్మనే. మరి ప్రస్తుతం అయితే గనక ప్యాట్రిసియా స్కాట్లాండ్ అనేటటువంటి డొమినికా దేశానికి చెందినటువంటి మహిళ, ప్రథమ మహిళ కూడా ఈ ప్యాట్రిసియానే అండి. మరి చోగం ఆపసి గరిమా అవబోధి యొక్క కమిటీకి నాయకుడిగా పనిచేసింది అమర్త్య సేన్ అండి. మరి దీని నుండి 2016లో నివృత్త దేశ్ మాల్దీవ్స్ అండి. चोगम से 2 बार निष्कासित होकर पुनः प्रवेश करा दिया देश పాకిస్తాన్ అండి. 22లో అయితే రువాండాలో, 23లో అయితే లండన్లో, 24లో అయితే సుమోవాలో జరగబోతోంది. ఇది కామన్వెల్త్. ఇక నెక్స్ట్ తర్వాత ఐబిఎస్ఏ గురించి, ఐబిఎస్ఏ తర్వాత ఓపెక్, తర్వాత అపెక్ గురించి, నెక్స్ట్ తర్వాత ఐఈసిడి గురించి, ఇలాంటి G4, G5, G20, G8, G7 వీటి గురించి కూడా
నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.